డీజీపీగా ద్వారక తిరుమలరావు సర్వీస్ శుక్రవారంతో ముగియనుంది. నేపథ్యంలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ మినహా నేరాలన్నీ నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మార్చిలోపు 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుమారు 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు జరుగుతున్న సందర్భంగా మిగతా అందరితో ఒకసారి ముచ్చరించాలని మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.